ఒక వ్యక్తి జీవితాన్ని, సమాజాన్ని విశ్లేషించుకుంటూ తనకంటూ కొన్ని సిద్ధాంతాలను ఏర్పరచుకున్నప్పుడు, చుట్టూ ఉన్నటువంటి ఈ సమాజం అర్థం చేసుకోకపోయినా, ఆచరించకపోయినా ఆ వ్యక్తిలో ఒక రకమైనటువంటి మానసిక స్థితి ఏర్పడుతుంది. అది విశ్లేషించడం కొద్ది కష్టం. ఇది నిజమే అనిపిస్తుంది బాగా ఆలోచిస్తే. సోక్రటీస్ జీవితం దగ్గర నుంచి నిన్న మొన్నటి శ్రీశ్రీ చలం వరకు కూడా వీరందరూ ఇంత మేధావులు కూడా ఏకాంతంగా ఒంటరిగా ఉండిపోవడానికి కారణం ఏమిటి అనుకుంటే ఆ మేధావిలో కొన్ని సిద్ధాంతాలు అంటే జ్ఞానపరంగా పైకి ఎదుగుతున్న కొలది తన చుట్టూ ఉన్నవారు ఆ వ్యక్తికి దూరం అవుతారు. తన ప్రపంచంలో ఇంకెవరు ఉండరు, తన మాత్రమే మిగులుతారు. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఏకాంతంలోనే సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక దృక్పథాన్ని ఎంపిక చేసుకుంటే, మరి కొద్దిమంది సన్యాసాన్ని ఎంపిక చేసుకుంటారు. దీన్ని విశ్లేషించడం చాలా కష్టం. ఆ వ్యక్తిలో అటువంటి స్థితి ఎందుకు వచ్చింది అంటే, మిగతా సభ్య సమాజంతో తనకి వేరుపరిచేటటువంటి ఆ మేధస్సేనా, ఆ జ్ఞానమేనా, ఆ విప్లవ భావాలేనా, లేక మరేదైనా, ఏదైనా కావచ్చు. ఒక గుంపు నుండి వ్యక్తి దూరం కావటానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అవి ప్రతికూలమే అవసరంలా, అనుకూలమైనటువంటి కారణాలు కూడా అయి ఉండొచ్చు. అవి విశ్లేషించడానికి కష్టంగా కూడా ఉంటాయి. మీరే గమనించండి, సోక్రటీస్ అంత మేధావి తన వ్యక్తిగత జీవితాన్ని ఎలా గడిపారో మీ అందరికీ తెలుసు.